యారాడ బీచ్లో సరదాగా గడుపుదామని వచ్చిన విదేశీయుల సరదా విషాదాంతమైంది. ఈ ఘటనలో ఒక విదేశీయుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో 16 మంది విదేశీయులు యారాడ బీచ్లో సరదాగా గడిపేందుకు రావడం జరిగింది. వీరిలో ఇటాలియన్లు, రష్యన్లు కూడా ఉన్నారు. వీరంతా షిప్యార్డ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఫుల్గా మద్యం సేవించి సముద్రంలో ఈత కొట్టేందుకు సిద్ధమవుతున్న ఈ 16 మందిని అక్కడే ఉన్న జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ వారించారు కూడా. అప్పటికే మీ పరిస్థితి బాగోలేదని, మద్యం సేవించి ఉన్నారని, ఇటువంటి సమయంలో సముద్రంలోకి దిగి ఈత కొట్టడం సరికాదని వారించారు కూడా. Why are you taking video? Why are you taking video? Sir, why are you taking video? Hey. Yeah, don't go inside. Okay, don't go inside. Go that way. ప్రాణాలకు ప్రమాదమని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ఆ విదేశీయులు వారి మాటను పట్టించుకోకుండా సముద్రంలో ఈత కొట్టేందుకు లోపలికి వెళ్ళారు. సరదాగా కాసేపు అలా గడిపారు. ఆ కాసేపటి తర్వాత ఉవ్వెత్తిన ఎగసిపడిన ఓ భారీ అల ముగ్గురు విదేశీయులను సముద్రంలోకి లాక్కుని వెళ్ళిపోయింది. ఆ తీరంలోనే ఉన్న జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ లోవరాజు, శ్రీను, వెంకటేష్ వెంటనే స్పందించి సముద్రంలోకి దిగారు. ఆ ముగ్గురు విదేశీయులు మరింత లోతుగా వెళ్ళిపోవడంతో కెరటాలు వాళ్ళిద్దరిని బాగా లోపలికి తీసుకుని వెళ్ళిపోయాయి. ఈ ముగ్గురు లైఫ్ గార్డ్స్ ప్రాణాలకు తెగించి సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు విదేశీయులను కాపాడి ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతి చెందిన రష్యన్ వ్యక్తి సెర్గీ, ఇతనికి 56 సంవత్సరాలు అని పోలీసులు అప్పటికే ఆయన దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డు ద్వారా నిర్ధారించారు. అయితే ప్రాణాలతో బయటపడిన ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అతనిని ప్రథమ చికిత్స కోసం స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఇదిలా ఉండగా విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. గాజువాక ప్రాంతానికి చెందినటువంటి మింది ప్రాంతంలో ఉన్నటువంటి 5 యువకులు ఆర్కే బీచ్లో స్నానం చేసేందుకు సరదాగా గడిపేందుకు ఇక్కడ రావడం జరిగింది. ఆ 5లోని 2 యువకులు ప్రమాదవశాత్తు మళ్ళీ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో సమీపంలో ఉన్నటువంటి జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ ఇంకా అదేవిధంగా మెరైన్ పోలీసులు కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ యొక్క ఘటనలోని 2 యువకులు కొట్టుకుపోతుండగా వాళ్ళిద్దరినీ కూడా లైఫ్ గార్డులు ప్రాణాలు తెగించి వాళ్ళని కాపాడడం జరిగింది. అయితే అప్పటికే ఒక యువకుడి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. దీంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసులు ఇంకా లైఫ్ గార్డులు కూడా వాళ్ళకి ప్రథమ చికిత్స చేసి వాళ్ళని కాపాడడం జరిగింది. ఈ వరుస ఘటనలు 2 ఘటనలు, ఒకటి యారాడ బీచ్, ఒకటి ఆర్కే బీచ్, రెండిట్ల వద్ద జరిగిన ఘటనలు స్థానికంగా కొంత ఆందోళనకు గురిచేసింది. అయితే ప్రమాదం అని తెలిసినా సరే ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులు అయితే మాత్రం ఇక్కడ స్నానానికి ఎక్కువగా ఆసక్తి చూపడంతో ఈ వరుసగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.